అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకు ఉన్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు మార్చి 2025 నుంచి 15వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మనకి కుంభరాశి అంటే శని ఆధిపత్యం వహిస్తున్న రాశి. ఈ రాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు ఇందులో ఉంటాయండి. మరి ధనిష్ట అంటే కుజమహాదశ, శతభిషం అంటే రాహుదశ, పూర్వభాద్ర అంటే గురుమహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఏజ్ని బట్టి వాళ్ళ వయస్సును బట్టి దశలు మారిపోతూ ఉంటాయండి. ఆ దశలు మనకి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ప్రతికూలంగా ఉంటే ఏం చేస్తే మంచిది, అనుకూలత ఇంకా పెరగాలంటే ఏం చేయాలి, అన్నీ కూడా మనం ఎంతో విషయాలు డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు జరుగుతున్న దశను బట్టి చేయాల్సిన నిర్ణయాన్ని బట్టి చెప్తా. ఎందుకంటే దశ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది జాతకంలో. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ధన ఆదాయం కూడా ఎప్పుడు కూడా అనుకూలత బాగుంటుంది. చాలా మంచి వ్యక్తులు వీళ్ళు, మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు. కొంచెం నిదానంగా ఉంటారు, కొంచెం బద్ధకస్తులు. వీళ్ళు అందరితో బాగా కలిసి ఉంటారు, బాగా కలిసిపోతారు, ప్రేమగా మాట్లాడతారు. వీళ్ళంటే చాలామందికి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర. మనుషుల్ని ఇలా ఇట్టే ఆకర్షిస్తారు ఈ రాశి వాళ్ళు. వీళ్ళకి డబ్బుకి అస్సలు ఇబ్బంది ఉండదు. ఏకసంతగ్రాహులు అంటే వీళ్ళ చదువుకు అధిపతి బృహస్పతి. చదువులో నెంబర్ 1. వీళ్ళకి కారణం ఏంటంటే మెమరీ పవర్ ఎక్కువ. వీళ్ళకి ట్యూషన్లు గట్రా ఇవన్నీ పనికిరావు. ఏకసంతగ్రాహులుగా ఉంటారు. అనుకున్నది గుర్తుపెట్టుకొని చదువుతారు, చాలా బాగా ముందుకెళ్తారు. వీళ్ళందరికీ కూడా ఈ కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, చదువుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకుంటారు. ఇవన్నీ కూడా ఈ వారం అనుకూలత చాలా ఎక్కువ ఉంది. జనరల్గా ఈ రాశి వాళ్ళకి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కొంచెం తక్కువే అని చెప్పాలి. ఈ వారం కూడా అలాగే కంటిన్యూ కనిపిస్తుంది. ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మానసికంగా కూడా పిరికితనం వదిలేసి ధైర్యాన్ని కలిగి ముందుకెళ్ళండి, మంచిది అవుతుంది. ముఖ్యంగా వీళ్ళకి విలువైన ఆస్తులు ఉంటాయి. సో ఎప్పుడు కూడా భూములు, వాహనాలు అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. కుంభరాశి వాళ్ళకి జనరల్గా కలిసి వస్తుంది. టైం వస్తే అన్నీ వస్తాయి. మీరు కూడా ఎక్కువ చింతపడాల్సిన అవసరం లేదు. ఆస్తిపాస్తులు బాగా కలిగి ఉండేటువంటి జాతకంగా కూడా ఈ జాతకాన్ని చెప్పాలి. తల్లి ఆశీస్సులు బాగుంటుంది. కుంభరాశి వాళ్ళకి సంతానం పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళ బాగోగులు బాగా చూసుకుంటారు. వాళ్ళ అభివృద్ధి గురించి ప్రయాణిస్తారు. వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాల గురించి ఆలోచిస్తారు. అన్ని అనుకూలతని ఈ కుంభరాశి వాళ్ళకు ఈ వారం అంతా కలిగి ఉందన్నమాట. చాలా తెలివైన వాళ్ళు, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి సోమ మంగళ కొంచెం ఇబ్బంది ఉన్న తర్వాత ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువుల పీడ ఎక్కువ ఉండదు, రుణ బాధలు ఏమీ ఉండవు. ఈ రాశి వాళ్ళు చాలా బాగుంటారని కూడా చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ఎక్కువ అప్పుల జోలికి వెళ్ళడం, రిస్కులు పెట్టుకోవడం జరగదు. తాత్కాలికంగా అప్పులు పెట్టుకుంటారు, అన్నీ తీర్చేస్తారని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల అనుకూలత ఈ రాశి వాళ్ళకి ఎంత బాగుందంటే
పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ప్రేమికులకు అనుకూలంగా ఉండడం, భార్యాభర్తలు ఒక మాట మీద నిలబడటం అనేది ఈ వారంలో చాలా ఆనందాన్ని మీకు కలిగిస్తుంది. కుంభరాశి వాళ్ళకి పార్ట్నర్షిప్‌లో వ్యాపారాలు కలిసి రావటం అన్నీ కూడా ఎంతో అనుకూలతని ఈ రాశి వాళ్ళు కలిగి ఉండడం చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా అదృష్టం విషయానికొస్తే మామూలుగా లేదండి. జర్రిపోతూ అదృష్టం కుంభరాశి వాళ్ళకి. ఏది ముట్టినా బంగారం అవుతుంది. పనిలో చాలా అనుకూలత, అదృష్టం, పెద్దల ఆశీస్సులు, తండ్రులు, పెద్దల యొక్క మంచి బ్లెస్సింగ్స్ ఈ వారమంతా కలిసొస్తుంది అని చెప్పాలి కుంభరాశి వాళ్ళకి. మళ్ళీ కుంభరాశి వాళ్ళ విషయానికొస్తే ధర్మ మార్గాన్ని పాటించడం, మంచి గురువుని పెట్టుకొని ఆ గురువు మాటల్ని ఆశ్రయించడం కూడా ఈ రాశి వాళ్ళకి బాగా అలవాటు. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగపరంగా ఎంతో అనుకూలత. అసలు మంచిగా పద్ధతిగా జాబ్ చేయటం, మంచి పేరు తెచ్చుకుంటారు. కొంచెం నిదానంగా ఉన్నప్పటికీ పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తారు. మెమరీ పవర్ చాలా బాగుండడం వల్ల ఎక్కువ ఏది మర్చిపోరు. ఇంకా కూడా డెవలప్ చేస్తారు. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా వీళ్ళ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అన్నీ కూడా ఈ వారం కూడా ఎంతో అనుకూలత కనిపిస్తుంది. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు వ్యాపార పరంగా చాలా అభివృద్ధి చెందుతారు. వ్యాపారంలో కూడా చాలా ముందుకెళ్తారని చెప్పాలి. వ్యాపారంలో ఎక్కడ కూడా నష్టాలకు దారితీసే అవకాశాలే కనిపించడం లేదని కూడా చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయంలో అదుపులో ఉండనప్పటికీ ఖర్చులు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అనేకంగా అనుకూలతనే కనిపిస్తుంది. ప్రతికూలత తక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు నేను చెప్పిన విధంగా తాము ఏ దశ, అంతర్దశ, భుక్తి ఇదేందో తెలుసుకొని దానికి తగినటువంటి నిర్ణయాలు, పరిహారాలు ఏమైనా మంచిగా ఉన్నాయా లేవా ఇవి తెలుసుకోవటం మంచిది. దయచేసి కుంభరాశి వాళ్ళకి చెప్పేది ఒకటి, బద్ధకం పక్కన పెట్టండి. బద్ధకంగా జాతకం ఇవాళ కాదు రేపు తెలుసుకుందాంలే, రేపు ఎల్లుండి అవుతుంది. చాలా విషయాల్లో ఈ కుంభరాశి వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మర్చిపోతారు. అంటే ఈ రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే ఆ విధంగా నిర్లక్ష్యానికి గురి చేస్తారు. ముఖ్యమైన పనులన్నీ కూడా అలాగా పక్కకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఈ రాశి వాళ్ళకి. అందుకే ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ పని అయినా సరే అనుకున్నట్టు వెంటనే చేసేయండి. అదే మీకు మంచి లాభాన్ని, మంచి జీవితాన్ని ఇస్తుంది అని చెప్పేసి మరోసారి నేను చెప్తున్నా. అందుకే కుంభరాశి వాళ్ళు చాలా మంచి ప్రేమికులు, చాలా మంచి జ్ఞానవంతులు, మంచి మెమరీ పవర్ ఉన్నవాళ్ళు. అనేకంగా బాగున్నప్పటికీ వీళ్ళు ఈ యొక్క అనుకున్న పని అనుకున్నట్టు పంక్చువాలిటీని డెవలప్ చేస్తే వీళ్ళకి తిరుగు లేదని చెప్తూ జాతకం వరకు కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు. నమస్కారం.